కొత్త రోడ్లో నివాసం ఉంటున్న కాసిం అనే వృద్ధుడు గత 3 దశాబ్దాలకు పైగా తన సొంత ఖర్చులతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రముఖులు, పెద్దలు, పిల్లలను ఆహ్వానించి జెండా వందన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్న నిర్వాహకుడు కాసింతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. జరుపుకున్న ఏకైక పండుగ మన జెండా పండుగ. ఈ జెండా పండుగ అయితే మనం చాలా చోట్ల ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నాయి, స్కూళ్ళల్లో ఉన్నాయి, ఇతరేతర వాణిజ్య సముదాయాల దగ్గర కానీ జెండా ఎగరేయడం చూస్తుంటాం. కానీ అతనైతే మాత్రం విశాఖ ఎన్ఈడి కొత్త రోడ్లు దాదాపు 3 దశాబ్దాలు పైబడి ఇక్కడైతే జెండా వందనం చేస్తున్నాడు. అసలు ఆ విశేషం ఏంటో ఆయన నోటంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ జెండా వందనం చేయడానికి ప్రత్యేక కారణం ఏంటి? నేను అనేక ఇబ్బందులు పడి స్వాతంత్రం రాకముందు వారు ఎన్నో కష్టాలు పడేవారండి. వారు రుణం తీర్చడానికి నేను ఏం చేయాలని ఒక తలంపు వచ్చింది. నేను 72లో ఈ ఇల్లు కొనడం, తర్వాత కట్టించడం, తర్వాత నేను ఏం చేయాలని నేను భగవంతుడిని అడగడం, భగవంతుడే కానీ ఒక జెండా వండడం ప్రతి సంవత్సరం చెయ్యాలి అని చెప్పడం. అప్పటి నుంచి 26వ సంవత్సరం, 80వ సంవత్సరం ఈ యొక్క స్వాతంత్రం వచ్చి చేయడం మొదలెట్టాను సార్. అంటే ఇదంతా ఈ కార్యక్రమం అంతా మీ సొంత డబ్బులతో ఎవరిని దానం అడగడం కానీ ఇంకోటి కానీ ఇదే కాకుండా అబ్దుల్ కలాం గారికి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 1,15,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి వారికి కూడా ఎంతో అభిమానంతో ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నారు సార్. చెప్పండి, అసలు ఇది మీకు మొదటగా ఇది అనిపించింది అన్నారు ఇక్కడ చేయడానికి. మీకు ముందుగా సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీతో పాటు? ఉన్నారంటే మామూలు లేరండి. ఆ తర్వాతే వీళ్ళందరూ ఇలా వచ్చారు. ఇక్కడ షాపుల్లో ఉండేవాళ్ళు చేస్తే మంచిదేనండి అన్నారు, వెంటనే చేశాను, అది జరిగింది. మీరు మొదటిసారి ఎవరితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారండి? కర్ణం మన కంది రామనాయుడు, చాలా ఏజ్ గలడ కర్ణం దిగిపోయిన తర్వాత అతను పిలిచి నేను మొట్టమొదట అనేక స్వతంత్ర సమరయోధుడు ఆయన కాదు, కర్ణం గారు. చెప్పండి, మీరు ఆయన కాసిం గారు చేస్తున్న కార్యక్రమానికి ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు? ఆయన ఏ విధంగా అంటే మీకు ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమం చూసి? మేము కోజ్ ఫ్రెండ్స్ అండి, అందరూ కలిసిమెలిసి చిన్నప్పటి నుంచి కుటుంబంగా ఉండేవాళ్ళం. మా మామగారికి ఇప్పుడు సంఘ సేవ గురించి ఎప్పుడు కూడా ప్రోద్బలంతో తన డబ్బులతోటి మంచి పని చేస్తారు. స్వగ్రామం చనుగులూరు అయినప్పటికీ కూడా మన పోయిన పండగకు వచ్చి ఒక 50 తువాలు టవల్స్ బట్టలు తీసుకొచ్చి అందరికీ పేదలకు కూడా పంచారు. ఇలాంటి ముఖ్యమైన పనులు, ప్రేరణ పనులు ఆయన చేస్తారండి. అతనికి స్వార్థం అనేది ఇందాక చెప్పాను, ఎటు పోసానో లేదు. ప్రతి స్వతంత్ర దినోత్సవానికి కూడా ఆయన 68 ఏళ్ల వయసులోనూ కూడా ప్రోద్బలం చేసి ఇంకా ఉత్సవవంతులయ్యి నాకెందుకు అనుకుంటా తాను బంధువులనేటి, అన్నదమ్ములనేటి, బయట వాళ్ళనేటి ఆకట్టుకుని స్నేహితుల్ని కూడా తీసుకొచ్చి తన డబ్బులతో ప్రోద్బలం చేసి తను ఇంకా కుర్చీలో కూర్చొని చేయిస్తున్నారు పనులు. కానీ ఇటువంటి వాళ్ళు ఉండాలండి. అందరికీ కూడా ఈ ఉత్సవం ఇది రాదు. నాకు 68 ఏళ్ళు వచ్చి అయ్యో కుర్చీలో కూర్చుంటాను, నన్ను ఎవరు అడుగుతారు ఇంట్లో కూర్చుంటా అనే వ్యక్తి కాదండి. అతను చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి మంచి పనులు చేస్తున్నారు. ఇది అయితే మాత్రం చెప్తున్నది మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఆయన ఇప్పుడు ఒక షాప్ నిర్వహిస్తున్నారు. ఆయన షాప్ దగ్గర అయితే మాత్రం ఆయన చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు. ఏదైతే ప్రింట్ మీడియాలో వచ్చిన ప్రతి కటింగ్ ఆయన గుర్తుగా దాచుకోవడం జరిగింది. వీటితో పాటు అబ్దుల్ కలాం గారి కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారని చెప్పారు. వాటికి సంబంధించి అబ్దుల్ కలాం గారి కోసం బుక్స్ కలెక్ట్ చేసి ఒక ఏదైతే డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది. మనం చూడండి, పక్కన చూసుకుంటే ఆయన ఇప్పటి వరకు చేసిన జెండా వందనం తాలూకు ఫొటోస్ అయితే ఉన్నాయి. మనం ఈ వయసులో కూడా అంటే ఈయన నడవలేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు కూడా దేశభక్తిని చాటుకోవడానికి అయితే మాత్రం ఆయన ముందున్నారు.